వెల్కమ్ బ్యాక్ టు సినీ చర్చ. ఇప్పుడైతే ఫుల్గా హాట్ టాపిక్గా అయిపోతుంది అల్లు అర్జున్ గారిది, రేవంత్ గారిది. నేను ఇంతకుముందు అయితే విన్నాను, దీని గురించి కూడా చాలాసార్లు అయితే విన్నాను. ఇట్లా అల్లు అర్జున్ గారి మీద చాలా రూమర్స్ అయితే వచ్చాయి, అది చాలా వరకు ఫేక్ అని చెప్పేసి నేనైతే విన్నాను. ఇది ఇప్పుడు చూస్తుంటే రియల్ అనేది ఒపీనియన్ నాకైతే వస్తుంది. పాయింట్లోకి అయితే వచ్చేద్దాం, సరాసరి పాయింట్లోకి అయితే వచ్చేద్దాం. ఏంటి అసలు, ఏంటి మ్యాటర్ ఏంటి అని చెప్పేసి. రీసెంట్గా పుష్ప 2 రోజు అల్లు అర్జున్ గారు సంధ్య థియేటర్కి వెళ్ళింది, అందరికీ విషయం తెలిసింది. ఆ రోజు బెనిఫిట్ షో వేశారు. అల్లు అర్జున్ గారు బెనిఫిట్ షో ఏదైతే షో వేశారో ఆ షోకి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడైతే బాగానే ఉంది. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఏదైతే షో జరుగుతున్నప్పుడు 70% సినిమా అయిపోయినప్పుడు పోలీసులు వచ్చి చెప్పారంట, ఇట్లా సార్ ఇట్లా ఏదైతే జరుగుతుందో షో అక్కడ మీరు వచ్చారు కదా, దానివల్ల ఇద్దరు, ఒక ఆడ మనిషి ఒక కొడుకు అయితే చనిపోయారు. అది ఒక ఒక ఇన్స్టెంట్గా తీసుకొని మీరైతే మేమైతే ఈ సాల్వ్ చేయలేకున్నాము ఈ ప్రాబ్లమ్ని, మీరైతే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోండి అని చెప్పేసి అల్లు అర్జున్ గారికి అయితే క్లియర్ కట్గా చెప్పారంట. అల్లు అర్జున్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మామూలుగా వెళ్ళకుండా అక్కడి నుంచి అందరికీ ఎవరైతే ఉంటారో ఫ్యాన్స్ వాళ్ళకైతే రెచ్చగొట్టినట్టు హాయ్ అయితే చెప్పాడంటే కారులోంచి పైకి వచ్చేసి. దీని గురించి కూడా డిస్కషన్ చేశారు రేవంత్ రెడ్డి గారు. నేనైతే చాలా న్యూస్ అయితే చూశాను. ఆ రోజు అర్జున్ గారు జైలుకి వెళ్ళేసి వచ్చిన రోజు అయితే చాలా హంగామా అయితే చేశారు. ఒక ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ చాలా హంగామా అయితే చేశారు. ఏంటి నాయన, నాకైతే కర్మ అనిపించింది. ఒక పక్క అక్కడ కొడుకు తల్లి చనిపోయి హాస్పిటల్లో ఉంటే అక్కడ ఒక్కరు పోకుండా ఇక్కడ అల్లు అర్జున్ గారి ఇంటికి అనేక మంది సెలబ్రిటీస్ కానీ హీరోస్ కానీ ఎంతోమంది పోయి పరామర్శించారు. ఒక ప్రాణాలు పోతే అక్కడికి హాస్పిటల్కి తల్లి కొడుకుని చూడడానికి అయితే ఎవరు పోలేదు. కానీ ఇక్కడికి పోయేసి ఒక అల్లు అర్జున్ గారిని సెలబ్రిటీని పలకరించి ఏంటి నాకు అసలు అర్థమే కాలేదు. దీని గురించి అయితే ఇది నాకైతే మైండ్లో అయితే తిరగతానే ఉండింది. అయితే మాత్రం అలా చేయడం అయితే నాకైతే తప్పు అనిపించింది. ఒక పక్క పోలీసులు కానీ ఇంటిమేషన్ చేస్తున్నా కూడా అది పట్టించుకోకుండా సినిమాలు చూడడం కానీ, ఇది నాకు ఒక టైప్ ఆఫ్ ఏం అర్థం కావట్లేదు, ఎవరు నిజం ఎవరు అబద్ధం అని చెప్పేసి. ఇంకా అల్లు అర్జున్ గారు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఒక పక్క ఫుల్ ఫ్యాన్స్ ఉండి సినిమా థియేటర్లోకి ఫుల్ వస్తున్నా కూడా ఆయన బయటకు వచ్చి చెయ్యి ఊపడం ఏంటి, ఈ పాయింట్ అయితే నాకు అసలు అర్థమే కాలేదు. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు అక్కడ స్టార్ట్గా చెప్పిన పాయింట్ ఏంటి అంటే, ఒక తల్లి కొడుకులు ఎవరైతే చనిపోయారో వాళ్ళు చనిపోయినప్పుడు ఇద్దరు కూడా చేతులు పట్టుకొని ఆ గుంపులో పడిపోయి చనిపోవడం, అది అల్లు అర్జున్ గారికి నైటే తెలిసి ఆయన ఏవి కూడా రెస్పాండ్ అవ్వకపోవడం నాకైతే విచిత్రంగా అనిపించింది. రేవంత్ రెడ్డి గారు ఇలాగా దీన్ని రేస్ చేసి మాట్లాడడం నాకైతే బాగా నచ్చింది. ఇది ఎంతవరకు పోతుంది అని చెప్పేసి నాకైతే అర్థం కావట్లేదు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇది ఒక పెద్ద హీరో ఇలా చేయడం అయితే తప్పు నాకు తెలిసి. దీనివల్ల గేమ్ చేంజర్ కూడా పెద్ద లాస్ అయితే రాబోతుంది. ఇంకా ప్రీమియం షోస్ అన్ని ఆపేస్తాను నాకు తెలిసి. చూద్దాం ఇది ఎంతవరకు పోతుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ గైస్.